మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలండి. ఇప్పటివరకు మనం ఆరాధనలో ప్రభుని ఆరాధించగలిగాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం మళ్ళా వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తీయండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి చదువుతాను, ఈ గ్రంథాలు తీసి చూడాలని కోరుతూ ఉన్నాను. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులైన యూదురాలు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మనుషుణ్ణి మరుగు చేసి జీవం కలిగిన నీ మాటలు నీవు మాట్లాడమని, నీవు మాట్లాడుచుండగా వింటున్న మాకు ఆ మాటలు నా తండ్రి ప్రయోజనకరంగా ఉండడానికి వాటిని నా తండ్రి విని అర్థం చేసుకుని అన్వయించుకునే భాగ్యం దయచేయమని, మా ప్రభువా నీకు మాత్రమే మహిమ చెందాలని కోరుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో మనం చూస్తే, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అంటా ఉన్నాడు. ఇది ఈరోజు వాక్య ధ్యానం యొక్క ఉద్దేశం. ముఖ్య వివరణ మనం చూద్దాం. 2 విషయాలు మన ముందుంచాడు. ఒకటి చెప్పండి, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అంటున్నాడు. ఎవరికి ఆయన దొరికాడు అని అంటే, లోకంలో ఈయన వెదకని వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. ఈరోజు ఆరాధన చేయని వాళ్ళందరూ ఏ గుంపులోకి వస్తారు? ఆయన వెదకని వారి గుంపులోకే వస్తారు కదా. ఏమండి, లోకంలో వారి పనులు, ఈరోజు ఆరాధన యొక్క గొప్పతనం తెలిసిన వారే, తెలియని వారి గురించి నేను మాట్లాడతలేదు. కానీ దేవుని బిడ్డలని వారు ఈరోజు ప్రభు దినం, ప్రభుని ఆరాధించాల్సిన దినం అయినప్పటికీ ప్రభువుని పక్కన పెట్టి లోకములో వారి పనులే ముఖ్యమంటూ కదండి ఆరాధన కూడా రావడానికి మనుషులు మనసు లేని పరిస్థితుల్లో ఇలాంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి వెదకని వారు నేటికి ఉన్నారు కదా. ఆయనని వెదకని వారు నేటికి ఉన్నారు. అయినా కానీ ఆయన ఎంత కృపగలవాడు. నన్ను వెదకని వారికి ఏం చేస్తున్నాడు? ఆయన దొరికాడు కదా. నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అంటున్నాడు. ఆయన గురించి ఎవరు విచారించని వారు ఉన్నారు లోకంలో విచారాలు చాలా ఉన్నాయి కదా. బిడ్డల గురించి, ఆరోగ్యం గురించి, ఆర్థిక సమస్యల గురించి, బలహీనతల గురించి కదండి, ఉద్యోగాలు, చదువుల గురించి, సమస్యల గురించి అనేకమైన విచారాలు మనిషికి ఉన్నాయి. వాటన్నిటి విషయంలో మనుషులు మునిగిపోయారు. కానీ ప్రభువుని విచారించడం, ప్రభుని గురించి తెలుసుకోవడం మానేసిన దినాల్లో మనం ఉన్నాం కదా సోదరుడా, సోదరి. అయితే బైబిల్ గ్రంథంలోని ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని ఒక కొద్ది మందిని మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాం. మొట్టమొదట నన్ను వెదకని వారికి నేను దొరికాను. ఎవరు వెతకలేదు. ఆ దొరికిన ఆయన ఏం దేవులాడుతున్నాడు, ఆయన దగ్గరికి ప్రభు ఎందుకు ఆయన్ని చేర్చుకున్నాడు అని మనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో నుండి ఒక ఆయన మనకు కనపడతాడు. ఆయన గురించి ప్రభు చెప్పాడు. చూద్దాం నుండి 1వ వచనం నుంచి 9వ అధ్యాయం. ఆపీనకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరరోకు జననమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీను ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు, బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు.
సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలు పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబము వెతకమని చెప్పాను. ఏం వెతకమన్నాడు తండ్రి కీషు? గార్ధబము అనగా ఇక్కడ గాడిదలు. మన గాడిదలు తప్పిపోయినాయి, నీ వెళ్ళి దానిని వెతకమన్నాడు. సోదరుడా, సోదరి, ఈ ఉదయ కాలంలో దేవుడు నిన్ను నన్ను ఆయన మాట్లాడుతున్నాడు, నీతో నాతో వాక్యం ద్వారా. మనం ఏ వెతుకుతా ఉన్నామో వాక్యం విన్న తర్వాత మనకి బట్టబయలైపోయింది. సౌలు ఏం వెతుకుతా ఉన్నాడట? సౌలు తండ్రి ఏం చెప్పాడు? మన గార్ధబములు పోయినాయి, తప్పిపోయినాయి, మన గాడిదలు తప్పిపోయినాయి. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని వాళ్ళలో ఒకరిని తీసుకొని వెళ్ళి గాడిదలు వెతకమని పంపించాడు కదా. కుమారుడు గాడిదలు వెతకమని పంపించాడు. ఇప్పుడు సౌలు దేనిని వెతకడానికి వెళ్తున్నాడు? తన తండ్రి మాట చొప్పున సౌలు గాడిదలు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. జాగ్రత్తగా నా మాట మీరు అర్థం చేసుకోవాలి. సౌలు ఏం వెతుకుతున్నాడు? తండ్రి చెప్పిన మాట చొప్పున, తండ్రి ఆస్తిలో భాగమైన తండ్రి గాడిదలు వెతకడానికి వెళ్తున్నాడు. కానీ వెతకని సౌలుకి దేవుడు ఒక ప్రత్యేకమైన గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిటి అవకాశం అని మనం చూస్తే, ఆ దినాల్లో ఏమండి సమూయేలు కుమారులు బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మొదలు చూస్తే, సమూయేలు వృద్ధులైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు ఏవేలు, రెండవ కుమారుని పేరు అబియా. వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్ష గలవారై లంచం పుచ్చుకొని న్యాయమును తిప్పివేయుచున్నారు. చూసారండి, ఎవరి కుమారులు వీళ్ళు? సమూయేలు అనే ప్రవక్త. అసలు సమూయేలు వస్తుంటేనే ప్రజలు భయపడిపోయేవాళ్ళు. ప్రవక్త వస్తుంటే, అయ్యా నీవు నెమ్మదిగా వస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. అంటే ఆయన మాటలో శక్తి ఉంది కదా, ఆయన ప్రభావం కలిగిన వాడు సమూయేలు కదా. అలాంటి ప్రవక్త అని ప్రజలందరూ భయంతో వణుకుతో ఆయన్ని ప్రేమతో ఆహ్వానించే ప్రవక్త కడుపున 2 కుమారులు పుట్టారు. ఒక ఆయన పేరు ఏవేలు, రెండో ఆయన పేరు అబియా. వీళ్ళని ఆ సమూయేలు వృద్ధుడైపోవడం ద్వారా సమూయేలు స్థానంలో వీరిద్దరిని న్యాయాధిపతులుగా నియమించారు. న్యాయాధిపతులు అని అంటే న్యాయం తీర్చేవాళ్ళు కదా, న్యాయాన్ని కాపాడేవారు, ప్రజలకు న్యాయం చేసేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక న్యాయాధిపతి కుమారులు లంచం పుచ్చుకొని ధనాపేక్షిత న్యాయాన్ని తిప్పివేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పనండి. అలాంటి పరిస్థితుల్లో పెద్దలందరూ కూడుకొని వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడై ఉన్నావు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయాధిపతిగా అని అతను చెప్పింది. అతను మాకు న్యాయం తీరుస్తాడు. అయ్యా, ఇంతకాలం నువ్వు వృద్ధుడయ్యేంత వరకు, నువ్వు చిన్న బాలుడై ఉండంగా నువ్వేం చేసావు? నువ్వు చక్కగా మందిరంలో అక్కడే నువ్వు మొక్కిన కాడ నుంచి కదా, వృద్ధుడయ్యేంత వరకు నువ్వు చక్కగా న్యాయాధిపతిగా ఉన్నావు. మమ్మల్ని కాపాడుతూ మాకు సహాయంగా ఉన్నావు. నువ్వు మంచి న్యాయాధిపతివి, నీలో ఎటువంటి లోపం లేదు. కానీ నీ కడుపును పుట్టిన పిల్లలు మాత్రం అలాంటి వారు కారు. నిన్ను బట్టి నీ కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? లంచం పుచ్చుకొని న్యాయం తిప్పివేసే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఇక మాకు నీ కుమారులు అవసరం లేదు. మాకు అసలు ఈ న్యాయాధిపతులు కాదు, కానీ అసలు మాకు కూడా ఒక రాజుని నియమించు. చుట్టుపక్కల అన్య దేశాల్లో ఉన్న రాజులను చూసి ఏమండి, దేవుని బిడ్డలైన ప్రజలు ఏం కోరుకుంటున్నాడు? మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు నియమించమని సమూయేలుతో వాళ్ళు అంటా ఉన్నారు. సోదరుడా, సోదరి, ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడే రాజుగా ఉండి వారిని ఐగుప్తు నుండి ఎలా నడిపించాడో మనందరం బాగుగా ఎరుగుతాం కదా. వారి ఆకలి తీర్చాడు, వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళని విడుదల చేశాడు. ఎర్ర సముద్రం ఎదురు ఉన్న సమస్య, వెనకాల పరో రథాలు, ఇలాంటి సమస్యల్లో దేవుడు ఒక నాయకుడిని నియమించాడు. ఆ నాయకుడి పేరే మోషే. మోషే ద్వారా దేవుడు తన కార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని నడిపించాడు.
పగలు వారు ఎండ దెబ్బకి బాధపడకుండా వారికి మేఘస్తంభంగాను, రాత్రి వాళ్ళు చలిలో వణిగిపోకుండా అగ్నిస్తంభంగాను, ఆకాశం నుండి వారికి ఆకలి తీర్చడానికి మన్నా కురిపించడం, బండలో నుండి వారికి ఎడారిలో నీళ్లు ఇవ్వడం, ఇటు రీతిగా దేవుడు తన బిడ్డలైన ప్రజలకు ఆయనే రాజుగా ఉండి సమస్తాన్ని సిద్ధం చేసి సమకూరుస్తూ ఉన్నాడు. ఈనాడు నీకు నాకు కూడా దేవుడు ఇలాంటి ఏర్పాటు చేశాడు కదండి. లోకంలో నీవు ఏది కూడా కష్టపడి సంపాదించింది ఏదీ లేదు కదా. మన అవయవాల్లో అన్నీ కూడా ఆయన ఉచితంగా ఇచ్చాడు కదా. ఈ అవయవాలకు సంబంధించిన, ఈ శరీరానికి సంబంధించిన ఆకలి తీర్చబడ్డానికి, దాహం తీర్చబడ్డానికి, నీవు బ్రతకడానికి ప్రాముఖ్యమైనవి నీరు, గాలి, ఆహారం కదా. గాలి ఉచితంగా ఇచ్చాడు, నీరు ఉచితంగా ఇచ్చాడు, ఆహారాన్ని ఆయన సిద్ధం చేశాడు. ముందుగానే ఏం చేశాడు? ఆయన నేలను సిద్ధం చేసి కదా, మనిషి కష్టపడి బ్రతకమని ఆయన అప్పగిచ్చిందే కదా. ఆయనే తోట వేశాడు, ఆయనే చెట్లు పొలాలు అన్నీ ఆయనే సిద్ధం చేశాడు. సముద్రాన్ని, దానిలోని ఆ యొక్క మరి చేపలను కదా, సమస్తాన్ని మానవ కొరకు దేవుడు సిద్ధం చేసి పెడితే ఈనాడు మానవుడు కూడా దేవుణ్ణి ఆరాధించడం మానేసి లోకం కొరకు పరిగెడతా ఉన్నారు, సంపాదన కొరకు పరిగెడతా ఉన్నారు, పనుల కొరకు పరిగెడతా ఉన్నారు. ఒక రోజు 2 రోజులు తినకపోతే చచ్చిపోతామా కదండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు అంటూ భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉన్నాడేమో చూసుకోమంటున్నాడు హెబ్రీ పత్రికలో ఏశావుని గురించి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఏశావు. ఒకరోజు ఆరాధన నీవు కొరకు నువ్వు ఏం అమ్ముకుంటున్నావు? ఒకరోజు ప్రభువుని ఆరాధించకుండా నువ్వు ఎక్కడున్నావు? ఒకరోజు ప్రభువుని నీవు మందిరంలో స్తుతించకుండా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఉన్న స్థలం ఏంది? నువ్వు చేస్తున్న పనేంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం సోదరుడు, సోదరి. ఆ దినాల్లో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. లోకంలో మర్యాద చొప్పున అందరూ చేస్తున్నారు, మేము కూడా, మాకు కూడా ఒక రాజు కావాలంటున్నారు. ఈరోజు నీవు నేను కూడా అందరూ ఆదివారం లోకంలో పరిగెడతా ఉన్నారు, సంపాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బీచ్కి వెళ్తూ ఉన్నారు, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా అసలు ఆదివారం సెలవిచ్చిందే క్రైస్తవులు ప్రభువును ఆరాధించడం కొరకండి. కాన్స్టాంటిన్ నోబుల్ అనే ఆయన మొట్టమొదట క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని అధికారంగా ఆయన ముద్ర వేసిన వాడు. ఆయన క్రీస్తుని ఆదివారం ఆరాధించడం కొరకు సెలవు దినంగా ప్రపంచానికి ప్రకటించిన వాడు. క్రీస్తుని ఆరాధించడానికి ఆదివారం కానీ మన సొంత పనులు చేసుకోవడానికి, బంధువులు వస్తే ఇంటికాడ పనులు చేసుకోవడానికి ఏదేదో దానిని ఆదివారాన్ని మనం కబ్జా చేయకూడదు, లేకపోతే దాన్ని దుర్వినియోగం చేయకూడదని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారంటే దేవుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దేవుడే వాళ్ళకి రాజుగా ఉండి వాళ్ళకి అన్ని సమస్తాన్ని సమకూర్చి ఆయన సిద్ధపరిచి ఇస్తూ ఉన్నాడు. నిర్మాకాండంలో మనం బాగా ఎరుగుదాం కదా. అయినా కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మాకు ఒక రాజునివయ్యా, అసలు నాయకులు లేరు. నాయకుడు మోషే చనిపోయాడు, యెహోషువ చనిపోయాడు, నాయకులు లేని తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల్లో కూడా ఇలాంటి న్యాయాధిపతులు ఉన్నారు కాబట్టి నీ కుమారులు నీ వంటి వారు కాదు కనుక మాకు ఒక రాజునివ్వమని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క సమూయేలు ఎంతగానో వేదన పడ్డాడు. అయ్యో, దేవుడినే వీళ్ళు పక్కన పెట్టే ప్రజలుగా ఉన్నారే అని అంటాడు. అమ్మా అయ్యా, ఈ ఉద్యాన సమయంలో దేవుని ఆరాధించని నిన్ను బట్టి కూడా దేవుడు ఎంతగా రోదన పడతాడో తెలుసా? ఆదివారం సెలవిచ్చింది ప్రభువును ఆరాధించడానికైతే నీవు దేని కొరకు ఆదివారాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు? ఈ మధ్యాహ్న సమయంలో ఇశ్రాయేలు జీవితం ద్వారా మనల్ని మనం పరీక్ష. వారికి మనకి తేడా ఏముంది? వాళ్ళు కూడా తిన్నారు, గెంటేశారు కదా, తాగారు, గెంటేశారు, ఆకాశం నుంచి మన్నా తిన్నారు, తోసేశారు కదా, ఎర్ర సముద్రం దాటారు, తోసేశారు. దాహం తీర్చిన దేవుడినే తోసేసి ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలంట? రాజు కావాలంటా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, బాధపడబాకు సమూయేలు, వారు నిన్ను కాదు విసర్జించింది, వారు నన్నే విసర్జించారు అన్నాడు. చూడండి వచ్చిన 7లో, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారం జరిగింపు. వారు విసర్జించలేదు కానీ, వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇదట దేవుడిని ఏలకుండా ప్రజలు ఆయననే విసర్జించారు అని అంటున్నాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలని. నన్ను కూడా ఆ మాట అనుకున్నాలంటే నీవు వాక్యానికి తగినట్లుగా లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను వాళ్ళని ఏలకుండా వారు ఏం చేశారు? వారు నన్నే విసర్జించారు అని అంటున్నాడు. సోదరుడా, సోదరి, అలాంటి సమయంలో
దేవుడు చెప్పిన వ్యక్తి ఈ యొక్క సౌలు. ఏమండి, ఎవరు? సౌలు. ఈ సౌలుని దేవుడు తన చిత్తాన్ని బట్టి నిర్ణయించాలా, వారి కోరికను బట్టి నిర్ణయించాడు. వాళ్ళకు ఒక రాజు కావాలన్నారు. సకల జనుల మర్యాద చొప్పున పక్కనున్న రాజుల్లాగా మాకు కూడా ఒక రాజు కావాలి అని అన్నాడు. కాబట్టి వాళ్ళ కోరిక చొప్పున వాళ్ళకి అవసరమైన రాజునే దేవుడు, వాళ్ళకి తగిన రాజునే నిర్ణయించాడు. ఆ రాజు ఎలాంటి వాడు? చూడడానికి చాలా అందమైన వాడు, బహు సౌందర్యం గలవా యవనుడు. ఇశ్రాయేలులో అతను వంటి సుందరుడు ఒక్కడు కూడా లేడు. రెండోది, అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగా మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తిని రాజుగా ఎన్నిక చేశాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే తన తండ్రికి సంబంధించిన గాడిదలను వెతుకులాడుతూ వెళ్తా ఉన్నాడు. అలాంటి సమయంలో సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. వెతికాడు, ఎక్కడా గాడిదలు దొరకలా. చివరికి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు దొరుకుతాయని తన పనివాడు చెప్పిన మాట చొప్పున ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలుకి దేవుడు ముందుగానే చెప్పాడు, నేను ఏర్పాటు చేసిన వ్యక్తి ఇతనే, ఇతన్ని నువ్వేం చెయ్యి? అభిషేకించు అని అన్నాడు. వెతకని సౌలుకి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. రాజుగా, ఇశ్రాయేలు ప్రజలుగా దేవుని స్థానములో దేవుడు సౌలుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఇచ్చాడు కదండి. అంతకుముందు ఎవరు రాజు ఉన్నాడు? దేవుడే రాజుగా ఉన్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యాన్ని సౌలుకి దేవుడు ఇచ్చాడు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఈనాడు నీకు నాకు కూడా లోకంలో, భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే వారిలో యేసుక్రీస్తు ప్రభువు దేవుడుగా అంగీకరించబడ్డానికి నీకు మాత్రమే భాగ్యం ఉంది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది కదా. రక్షించబడ్డం అంటే అశమాష కాదు. మన గొప్పతనాన్ని, మన క్రియలను బట్టి మనం రక్షించబడలేదు. కానీ యెషయా గ్రంథంలో ఉన్నాడు, ఈ రక్షణ యెహోవాది. ఎవరిదట? రక్షణ యెహోవాది. ఆయన ఇచ్చేది, అది దానంగా ఇచ్చేది, అది కృప ద్వారా ఇచ్చేది, అది ప్రేమ ద్వారా ఇచ్చేది, అది ఉచితంగా ఇచ్చేది. నీవు దాని కొరకు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. తన స్థానాన్నే సౌలుకి దేవుడు ఇస్తే సౌలు ఏం చేశాడయ్యానంటే దేవుని ఆజ్ఞ మీరిన వాడుగా ఉండి, ఏమండి, ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని కోల్పోయాడు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, వెతకని దానిని బహుమానంగా ఇస్తే సౌలు తన యొక్క నమ్మకత్వాన్ని కోల్పోయి తన రాచరికాన్ని కోల్పోయిన పరిస్థితులు మనం ఎరుగుదాం. దేవుడు మాట్లాడడం మానేశాడు సౌలుకి. సౌలు ఆ తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డ అవకాశం లేదు. చివరికి దేవుని మాట కొరకు కర్ణపిశాచుల్ని వెతకడానికి సైతం సౌలు వెళ్ళిన పరిస్థితులు మనం ఎరుగుదాం కదా. ఒకప్పుడేమో దేవుని యొక్క కృపన్నప్పుడు సౌలు దేశంలో చిల్లంగితనం చేసే వాళ్ళని, కర్ణపిశాచి వాళ్ళని, సోదిగాళ్ళని తోలేశాడు. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టిన తర్వాత, ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడకపోవడం తర్వాత సౌలు ఎవరిని ఆశ్రయించాల్సి వచ్చింది అని అంటే, ఏమండి, ఏ వ్యక్తులను తోలేశాడో ఆ వ్యక్తుల దగ్గరికే వెళ్ళాడు. చూసారా సోదరుడా, ఒకప్పుడు లోకంలో నువ్వు పాపముతో స్నేహం చేస్తా ఉన్నావు. నీవు నేను పాపస్తులతో స్నేహం చేస్తున్నావు. పాపుల మార్గమును నిలిచి, పాపుల మార్గమును నడిచి వారితో స్నేహం చేస్తూ వారితో కలిసి అలాంటి కార్యాలు చేసే మనల్ని ఆ ప్రియ ప్రభు ప్రత్యేకపరిచాడు. నువ్వు మళ్ళా ఆ స్థానంలో ఉండొచ్చా? నువ్వు మరలా లోక సంబంధించిన కార్యాలు, క్రియలు నీలో ఉండొచ్చా? కుక్క తన వాంతికి తిరిగినట్లు నా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? మరలా వాళ్ళ చెడు కార్యాలకు తిరుగుతూ ఉన్నారు. సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను ఎలా ఉన్నావు? దేవుడిచ్చిన ఆ గొప్ప రక్షణను నీవు కాపాడుకుంటున్నావా? ఆయన రక్షణ ఉచితంగా ఇచ్చాడు, కానీ అది చౌక కాదని గత వారంలో మనం ధ్యానం చేసాం కదా. ఆయన ఉచితంగా ఇచ్చాడు, దాన్ని నీవేం చేసావు? గట్టిగా, నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని అంతవరకు నమ్మకంగా ఉండాలంటున్నాడు. సౌలు దానిని ఏమేం చేశాడండి? వెదకని దాన్ని ఆయనకు దొరికితే దాన్ని కోల్పోయిన సౌలు కదా. మరొక వ్యక్తి, నన్ను విచారింపక వారికి నేను ఏమంటా ఉన్నాడు అక్కడ రోమపత్రికలో, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షం. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం
9వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక ఆయన కొత్త నిబంధనలో ఇదే పేరు సౌలు ఇద్దరున్నారు. పాత నిబంధనలో సౌలు రాజు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఆయన బెన్యామీనుడే, ఈయన బెన్యామీనుడే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పాత నిబంధన సౌలు బెన్యామీనుడే, కొత్త నిబంధన సౌలు కూడా ఎవరు ఏమండి చెప్పండి? కొత్త నిబంధన సౌలు కూడా బెన్యామీనుడే, కానీ ఆయన వేరు ఈయన వేరు. ఈయనకి కొన్ని వేల సంవత్సరాలు మధ్యలో ఏమండి గ్యాప్ ఉంది. కాబట్టి ఈ సౌలు వేరు. ఈ సౌలు ఎవరంటే ఈ సౌలు సన్హెద్రిన్ సభలో మెంబరు కదా. ఈ సౌలు మరి ధర్మశాస్త్రం సంబంధించిన ఆచారాల్లో మునిగిపోయిన వాడు, ధర్మశాస్త్రం గురించి నిష్టగా ఉన్నవాడు, ధర్మశాస్త్ర క్రియలు చొప్పున నడవాలని కదా. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు లెగిసినా కానీ యేసుని రక్షకుడుగా నమ్మని వారు, యేసుక్రీస్తు రక్షకుడిని నమ్మని వాడు సౌలు. ధర్మశాస్త్రం చొప్పున ప్రజలు యేసుక్రీస్తుని నమ్మిన వారికి, ఆ మార్గంలో వెళ్లే వారిని, రక్షించబడిన వారిని ఇంటింటా జొచ్చి సౌలు ఏం చేస్తున్నాడు? ఈడ్చుకొచ్చి వాళ్ళని హింసిస్తున్న సౌలు గురించి చూస్తున్నాం. ఈయన వెతకలేదు, కానీ ఈయన వెతుకులాట ఎవరి మీద అని మనం చూసి చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, ఈ మార్గం ఏ మార్గం ఇది? క్రీస్తు మార్గం అని అపోస్తలుల కార్యాలు మనం ఇంకా చూస్తాం ఇంకో చోట. క్రీస్తు మార్గమందు ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులో సమాజ వారికి పత్రికలమ్మని అడిగాను. అప్పుడు అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అతడప్పుడు నేల మీద పడినప్పుడు, సౌలా సౌలా నీవేళ నన్ను ప్రభు ఏమయ్యాడు అమ్మా? విచారింపని వారికి ప్రత్యక్షమయ్యాడు. ఈయన విచారించలా, యేసుక్రీస్తుని గురించి విచారించలా, తెలుసుకోవాలా, బాధపడతలా, వెతకలా కదా. ఈయన వెతుకులాటంతా దేని గురించి అనంటే యేసుక్రీస్తు రక్షకుడు కాదు, యేసుక్రీస్తు మెస్సయ్య కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఈయన ధర్మశాస్త్రానుసారమైన బోధలో నిమగ్నుడై భక్తిపరుడు కదా, జ్ఞానం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని నమ్మిన ప్రజలను హింసించడానికి బయలుదేరాడు. ఊరికే బయలుదేరాల, అధికారుల దగ్గర ఏమండి అధికారం తీసుకొని బయలుదేరాడు. పెద్దల దగ్గర ఏం తీసుకున్నాడు అతను? ఆయన పెద్దల దగ్గర తీసుకొని, ఎవరి దగ్గర? స్త్రీలనైనను కనుగొని అలా వారిని బంధించి యెరూషలేముకు తీసుకొచ్చేటకు దమస్కులోని సమాజ వారి దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకొని వెళ్ళాడు. అంటే పర్మిషన్ లెటర్ తీసుకొని వెళ్ళాడు. వాళ్ళని చంపడానికైనా, కొట్టడానికైనా, దేనికైనా అధికారం పొందుకొని బయలుదేరాడు. అప్పటికే యెరూషలేములో గొప్ప హింస జరుగుతూ ఉంది. పరిశుద్ధులందరూ పారిపోయారు. అక్కడ కేవలం అపోస్తులు మాత్రమే ధైర్యంగా నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఈ పారిపోయిన క్రైస్తవులను కూడా, పారిపోయిన ఆ క్రీస్తు మార్గంలో ఉన్నవారిని కూడా వారిని లాగి ఈడ్చుకొచ్చి చంపాలని, వారిని బెదిరించాలని సౌలు బయలుదేరాడు. సౌలు వెతుకుతుంది క్రీస్తుని నమ్మిన వారిని హింసించడానికి. సౌలు బయలుదేరింది క్రీస్తుని నమ్మిన వారిని బాధ పెట్టడానికి సౌలు బయలుదేరాడు. అయితే బయలుదేరిన సౌలుని దేవుడు విడిచిపెట్టాడా? అదండి, ప్రత్యక్షమయ్యాడు. ఏమంటా ఉన్నాడు? సౌలా సౌలా అని ఒక స్వరము నన్ను అని నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము చెప్పుట, తనతో ఒక స్వరము చెప్పుడు విన్నాడు. సోదరుడా, ఇక్కడ నన్ను విచారింపని వారికి నేను విచారింపని వారికి ప్రత్యక్షమయ్యాడు. వెతకని సౌలుకి దేవుడు, పాత నిబంధనలో వెతకని సౌలు, కీషు కుమారుడైన సౌలుకి ఆయన దొరికాడు. దానిని సౌలు ఏం చేశాడు? వ్యర్థం చేసుకున్నాడు. ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కదా, విచారింపని వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి అతని యొక్క కన్నుల్ని ఆయన తెరిచాడు. ప్రభువు మాట్లాడి ప్రత్యేకపరుచుకున్నాడు. అపోస్తులుగా తన పని కొరకు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. నేల మీద పడి నీవెవడో ప్రభు అంటే నీవు హింసిస్తున్న యేసును, నేను యేసు అనగా రక్షకుడు, నీవు హింసిస్తున్న యేసును నేనే అని అంటున్నాడు కదా. వెంటనే పైకి లెగి చూస్తే దేవుని స్వరం విన్నాడు, కానీ లెగిస్తే ఆ కళ్ళు మూసుకుపోయినాయి.
ఆ కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు పోయినాయి సౌలుకి. వెంటనే నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీ కొరకు అననీయ ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. మాత్రమే కాదు, దేవుడు అననీయాను కూడా సిద్ధం చేసి, అననీయ నీ వెళ్ళి సౌలుని బాగు చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. అననీయ వెళ్ళి, ఇదిగో అతడు ప్రార్థన చేయకుండా దేవుడు వెళ్ళి మాట్లాడినప్పుడు, అయ్యా ఈ సౌలు గురించి విన్నాను, ఈ సౌలు నీ ప్రజలను హింసించేవాడుగా ఉన్నాడు కదా అని అన్నప్పుడు, కాదు అతడు అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నిన్ను ఏర్పరచు చేసుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు శ్రమలు అనుభవించవలనని నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పి ఏం చేస్తానన్నట్ట, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు ఈ సౌలు. కాబట్టి నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి అని చెప్పి అననీయాన్ని పంపించాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఆయన తను ప్రత్యక్షపరుచుకొని సౌలుని పౌలుగా మార్చి తన పని కొరకు ఆయన నియమించుకున్నాడు. ఏమిటయ్యా పని అని అంటే, ఏమిటంటే ఆయన పని? అమ్మా, ఇతడుని ఏర్పరచుకున్న సాధనం ఎందుకు? ఇతడు నా నామం కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలి, ఇంకా నేను ఇతనికి చూపుచున్నాను అని అంటున్నాడు కదా. అతను శ్రమల కోసం ఏర్పాటు చేయబడ్డాడు. అది చూసారా, శ్రమలు అనుభవించడానికి సౌలుని దేవుడు పౌలుగా మార్చి ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ప్రత్యక్షతను చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ వెలుగు చూడలేక మార్గ మధ్యంలో పడిపోయి చచ్చిన వాడులాగా ఉన్న సౌలుని దేవుడు లేవనెత్తి తన పని కొరకు ఆయన నియమించుకొని ఆయన జరిగించాడు. ఆ తర్వాత సౌలు జీవితం పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన రాజుల ఎదుటను కదా, అధికారుల ఎదుటను, న్యాయాధిపతుల ఎదుటను, పెద్దల ఎదుటను, అందరి ఎదుట యేసు క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రకటించొద్దంటే ఈ నామం నిన్ను ప్రకటించకుండా ఎలా ఉంటానన్నాడు. ఈయన జైల్లో పడేశారు, ఈయన బోండాలతో కట్టివేశారు, ఈయన కొరడా దెబ్బలు కొట్టారు, అనేక రకాల గాయాల పాలు చేసి ఆయన చంపడానికి సిద్ధపడ్డా ఏమాత్రం భయపడకుండా వెనకాడకుండా దేవుని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్న సాధనంగా ఉపయోగపడ్డ వ్యక్తి పౌలు. సోదరి, సోదరుడా, దేవుని పనిలో శ్రమలుండవని అనుకుంటే అది నీ అవివేకం. దేవుని పనిలో అన్ని దీవెనలే ఉంటాయి, అన్ని సుఖాలే ఉంటాయి అనుకొస్తే అది అవివేకం. లోకంలో మానవుడు బ్రతికినంత కాలం శ్రమలు ఉంటాయి, దేవుని బిడ్డలకైనా ఉంటాయి, మామూలు వారికైనా ఉంటుంది. అనారోగ్యాలు వస్తాయి, వాటిని దేవుడు తప్పించగలడు. కానీ వాటి కొరకు కాదు నీవు చూడాల్సింది. అవి డాక్టర్ కూడా తగ్గించగలడు, దేవుడు తగ్గించగలడు కదా. కానీ మనం ఏ వైపు చూడాలంటే మన జీవం కలిగిన దేవుని వైపు చూడాలి, పరలోక సంగతులు చూడాలి. భూమి మీద అశాశ్వతమైన దాని కొరకు నువ్వు వెతుకులాడకుండా శాశ్వతమైన దాని కొరకు నువ్వు వెతుకులాడాలి. ఈ పౌలు తను సన్హెడ్రిన్ సభలో మెంబర్గా ఉన్నాడు. గమలీయేలు అనే గొప్ప వ్యక్తి దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్నాడు కదా, గొప్ప విద్యావేత్తగా ఉన్నాడు. ఈ పౌలు కదండి, ఇతడు గొప్ప తన తండ్రి గొప్ప డబ్బు కలిగిన వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ తన అధికారాన్ని, తన జ్ఞానాన్ని, తన డబ్బుని, తన సంబంధించిన ఆ శరీర బలాన్ని సమస్తాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. లోకంలో ఉన్నదాన్ని పెంటగా ఎంచుకున్నవాడు కదా. కానీ లోకంలో అతను పెంటగా ఎంచుకున్న దాన్ని మనం దేనిగా ఎంచుకుంటున్నాము? ఒకసారి ప్రియ విశ్వాసి, నీవు నేను పరీక్షించుకున్నాం. దేవుని బిడ్డలమైన వారు లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకూడదు, స్నేహించకూడదని వాక్యం చెప్తా ఉంటే మనం దేని కొరకు మన ప్రయాణం, దేని కొరకు మన పరుగులాట, దేని కొరకు మన ఆతృత, దేని కొరకు మన ఆవేదన, దేని కొరకు మన చింత అని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. నీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటున్నాడు. ఎందుకు లోకం కొరకు చింతపడతావు? లోకములో ఉన్నదాన్ని అన్నిటి కూడా నా మాట చేత కలుగు చేశాను కాబట్టి దానికోసం నువ్వు చింతపడ్డం ఏంటరా బాబు? నువ్వు చింతించాల్సింది దేని కొరకు తెలుసా? నీ రక్షణ కొరకు చింతించాలి, పరలోకం కొరకు చింతించాలి, దేవుని కొరకు నువ్వు బయలుదేరి పని చేయాలి. పౌలు చేసిన పని నువ్వు చేయాలంటా ఉన్నాడు కదా. ఒకడు లోకమున దాన్ని సంపాదించుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం లేదు. లోకంలో ఉన్నాయని నేత్రాశ, శరీరాశ, జీవటములు ఇవి తండ్రి వలన కలిగినవి దీని కొరకు నీ పాకులాట, దీని కొరకు పాకులాడితే ప్రయోజనం లేదని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు కావాల్సినన్ని ఆయన సమకూర్చి జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు కదండి.
అయితే ఇంకొక వారు కూడా మరి ఇంకొకళ్ళకు కూడా దేవుడు వెతకని వారికి దొరికాడు. నేను క్లుప్తంగా టక ముగించేతను ప్రయత్నం చేస్తాను. సమయం ఇంకా మన ముందు కేవలం 15 నిమిషాల్లో ఉంది. 15 నిమిషాల్లో ముగిస్తే లోకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో పాపం వీళ్ళ జీవితాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు కళ్ళ కూడా ఊహించి ఉండరు కదా. చూడండి 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడల్లో చుట్టబడి ఉండుట మీరు చూస్తారు. చుట్టబడి ఒక తొట్టిలో పడుండబెట్టి ఉండటయు మీరు చూచిదని వారితో చెప్పిను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆ నికిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ ఆ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపురు జరిగిన కార్యములను ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడని మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియు యేసోవయు తొట్టిలో పడుండుకొని ఉన్న శిశువును చూసి వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపురు తమతో చెప్పిన సంగతుల గూర్చి విన్నవారందరికీ మిక్కిలి ఆశ్చర్యం కలిగెను. ప్రభునందు ప్రియులారా, వీళ్ళ జీవితాన్ని మనం చూస్తే వీళ్ళు ఎవరట? వీళ్ళు గొర్రెల కాపరులు. చెప్పండి, ఎవరు వీళ్ళు? గొర్రెల కాపరుల జీవితాన్ని మనం చూస్తే వీళ్ళకి లోకంతో సంబంధం లేదు. వీళ్ళకి ఇళ్ళు, సుఖాలు, సౌఖ్యాలు, వాతావరణం ఏ సంబంధం లేదు. వీళ్ళు కావాల్సిన భోజనాన్ని మూటగట్టుకొని బయలుదేరి వెళ్తారు గొర్రెలు తీసుకొని. ఊర్లు దాటుకుంటా పొలాల్లో, అక్కడ ఇల్లులు ఉండవు కదండి, అక్కడ సుఖ సంతోషాలు. వర్షంలో ఆ గొర్రెలు తడిసిపోతాయి, వీళ్ళు తడిచిపోతారు. ఎండలో గొర్రెలు ఎండుతాయి, వీళ్ళు ఎండుతారు. వీళ్ళకి బయట సంగతులు ఏమీ తెలియవు కదా. వీళ్ళు చాలా అమాయకంగా అంత పెద్ద లోక జ్ఞానాన్ని సంపాదించుకోకుండా వాళ్ళ ముందు వాళ్ళకి అప్పగించిన పని ఏ పని అయితే వాళ్ళు ఎందుకు చేసుకున్నారో ఆ గొర్రెలను భద్రంగా కాయటమే వాళ్ళ పని. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు గొర్రెలతో ఉంటారు కదా, గొర్రెల వాసన కొడతా ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర అంత శ్రేష్టమైంది ఏది లేదు కదా. వాళ్ళ డబ్బు లేదు, బట్టలు బాగుండవు, వాళ్ళ దగ్గర వాసన వస్తుంది. వాళ్ళకి ఇల్లు వాకిల్లే, వాళ్ళు ఎక్కడుంటారు? పొలాల్లో ఉంటారు కదండి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వెలివేయబడిన వారిలాగా ఉన్న పరిస్థితి వాళ్ళ పరిస్థితి. కానీ దేవుడు చూసారా ఎంత అద్భుతం కలిగిన దేవుడు ఆయన. వెతకని వారికి దొరికే దేవుడు. వీళ్ళు వెతకటల్లా వీళ్ళు ఏం వెతుకుతున్నారు? వాళ్ళ గొర్రెలు కాసుకుంటా ఉన్నారు. ఆ గొర్రెల కాపుర దగ్గరికి దేవుడు వెళ్ళిపోయి దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియపరుస్తున్నామని మొట్టమొదట ఎవరు చెప్పారండి? గొర్రెల కాపర్లకు చెప్పినప్పుడు వాళ్ళు భయపడి వణుకుతా చూస్తారు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు కదా. అంత జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళ చదువు లేదు, జ్ఞానం లేదు, లోకంతో సంబంధం లేదు. అయినా వారిని లోకం పట్టించుకోలేదు. కానీ దేవుడు విడిచిపెట్టలమ్మా అయా ఈ ఉదయకాల సమయం అందులో నేను ఎవరు పట్టించుకోవట్లేదా? నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదా? నీ భార్యని పట్టించుకోవట్లేదా? నీ బిడ్డలు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువుల్ని పట్టించుకోవట్లేదా? ఇదిగో గొర్రెల కాపరుల్ని పట్టించుకున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెదకని దానిని ఆయన వెతుక్కుంటా వచ్చాడు. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను. వెదకని మహాభక్తుడు రాసినట్లుగా వెదకని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభు మహా సంతోషకరమైన వర్తమానం చెప్పాడు. వాళ్ళు దేవుని మాటకి వాళ్ళు విని వాళ్ళు ఏం చేశారట? ఆయన దగ్గరికి వెళ్ళి మిక్కిలి ఆశ్చర్యపడి ఆ మాటలు వాళ్ళ హృదయంలో తలపోసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళేవాళ్ళు ఊరికెళ్ళారా? వాళ్ళు దేవుని గురించి ప్రకటిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళందరూ కంపు కొట్టుకుంటా, గొర్రెల కంపు కొట్టుకుంటా వచ్చారు వీళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు ఎంతో విలువైన మాటలు వస్తున్నాయి కదా. చూడండి వచ్చిన 20లో చూస్తే అంతటా ఆ గొర్రెల కాపురులు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రములు చేస్తూ తిరిగి వెళ్ళిరి. చూసారా? దేవుని మహిమపరిచే బిడ్డలుగా దేవుడు గొర్రెల కాపరులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు వెతకలేదు కానీ దేవుడే వాళ్ళని వెతికి వాళ్ళని రక్షించుకున్నాడు. వాళ్ళకి రక్షకుడిని పరిచయం చేశాడు, వాళ్ళకి రక్షకుడిని చూయించాడు, వాళ్ళు రక్షకుడిని ఆరాధించాడు. వాళ్ళు రక్షకుడిని ఏం చేశారట? స్తోత్ర గానాలు చేసి వాళ్ళు తిరిగి వెళ్ళారు. మరొక వ్యక్తులు కూడా ఉన్నారు, మనందరికి బాగా తెలుసు. వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు. ఇంకొకళ్ళు ఎవరు? జ్ఞానం కలిగిన వాళ్ళు కదండి. అదే
మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 12లో వీళ్ళ గురించి రాయబడింది. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు రాయబడలేదు, కానీ వాళ్ళ గురించి ఏమంటా ఉన్నారు? వాళ్ళు జ్ఞానులు అలా. వీళ్ళెవరండి? పొలంలో పనిచేసేవాళ్ళు ఎవరు? వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, గొర్రెల కాపర్లు కదా. గొర్రెల కాపర్లు డైరెక్ట్గా దేవుని మాటకు లోబడి వెళ్ళారు, శిశువుని చూశారు, ఆరాధించారు, స్తోత్ర గానములు చేసుకుంటూ అనేకులకు ఆయన ప్రచురం చేస్తూ వెళ్ళారు. మరి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేశారు? జ్ఞానం కలిగిన వాళ్ళకి 2 సంవత్సరాలకు ముందే యేసుప్రభు పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళకి ఫస్ట్ వార్త వచ్చింది. వాళ్ళు ప్రయాణం అయ్యేదానికి 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసి వెళ్ళారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి చుక్కను చూసుకుంటా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ జ్ఞానం దేవుని జ్ఞానం మీద ఆధారపడినంతసేపు బాగానే ఉంది. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి వాళ్ళ చూపు మారింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు హేరోదు నివాసంలోకి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. ఎవరిని అడగాల? ఎవరు చెప్పారు వీళ్ళకి? ఏమండి, వీళ్ళు తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. అక్కడ దాకా వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అంతా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే వచ్చారు? ఎన్ని గుట్టలు, ఎన్ని మెట్టలు, ఎన్ని లోయలు, ఎన్ని దాటుకొని వచ్చారు, ఎన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేసి వెళ్ళారు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి ఆయన నక్షత్రాన్ని చూసి వెళ్ళినంతసేపు వాళ్ళు క్షేమంగా వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళు కింద చూసి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఇక్కడ ఒక పెద్ద కోట కనపడుతుందే, దీంట్లో ఒక రాజు ఉన్నాడే, ఈ రాజకుమారుడై ఉంటాడు మనం వస్తున్న ఆయన అని చెప్పేసి వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం ద్వారా భయంకరమైన వధ జరిగింది. రామాలు అంగలార్పు అని మనం గత పాఠంలో చూసాం కదా. వారి జ్ఞానం మీద ఆధారపడడం ద్వారా, వారు వెళ్ళి హేరోదుని అడగడం ద్వారా ఆ హేరోదు ఆ దేశంలో ఉన్న 2 సంవత్సరాల్లోపు పసిపిల్లలందరినీ వధ చేశాడు, చంపేశాడు. సోదరుడా, నా జ్ఞానం పనికిరాదు. దేవుని వెతకడానికి దేవుని మీద ఆధారపడి ఉండాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటని విని దాని చొప్పున చేయాలి. నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ్ల మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలినవాడు కదా. ఇక్కడ 2 వ్యక్తులు మాట విని బుద్ధిమంతులుగా ఉన్నవాళ్ళు ఎవరు? గొర్రెల కాపరులు కదా. మాట విన్నవాళ్ళు గొర్రెల కాపరు. మాట విన్నవాళ్ళు మాట వినకుండా ఇసుక మీద ఇల్లు కట్టారు, వరద వచ్చింది, వాన వచ్చింది, ఆ ఇల్లు కొట్టుకుపోయింది, కూలికిపోయింది కదా. వీళ్ళు కూడా దేవుని మాట కాకుండా వీళ్ళు సొంత ఆలోచన చెప్పిన హేరోదు దగ్గరకు వెళ్ళడం ద్వారా ఆ దేశంలో 2 సంవత్సరాల్లోపు పిల్లలందరూ కూడా వధ చేయబడ్డది. రామాలు భయంకరమైన అంగలార్పు మనం విన్నాం కదా. ఆ తర్వాత వారిని దేవుడే గైడ్ చేసి, అరే బాబు, మీ జ్ఞానం కాదురా, జ్ఞానవంతులని మిమ్మల్ని పిలిస్తే మీ జ్ఞానాన్ని వాడతారా? దేవుని ముందు మన జ్ఞానం పనికిరాదండి, మన పాండిత్యం పనికిరాదు. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి తప్ప, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించి దేవుని మాటను మనం వినాలి తప్ప మన జ్ఞానం కదా ఇవన్నీ వేస్ట్ కదా. అసలు బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఎక్కడున్నాయి? దేవుని ఆయన ఎందే గుప్తం. ఆయన ఎక్కడున్నాడు? వాక్యమైన దేవుడు, వాక్యమైన జ్ఞానం ఇక్కడుంది. దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది, దేవునిలో జ్ఞానం ఉంది. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి. కనుక మనము ఆయన మీద ఆధారపడినప్పుడు సరైన మార్గంలో మనం వెళ్తాం. వీళ్ళు వెళ్ళారు అండి, వెతుకకుండా వెళ్ళిన వాళ్ళకేమో దొరికాడు, వెతుకుతా వెళ్ళిన వాళ్ళకి దొరకలా. వాళ్ళ ద్వారా ప్రమాదం జరిగింది. ఆ తర్వాత దేవుడే మరలా వాళ్ళని నడిపించడం ద్వారా వాళ్ళు వెళ్ళి ఆ కానుకలు అర్పించి ఆయన పూజించి తర్వాత వాళ్ళు వచ్చారు కదండి. ఒక్క వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. నా ముందు కేవలం 7-8 నిమిషాలు మాత్రమే ఉందండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక ఆమె ఉంది. అందరూ పురుషులే చెప్పాం కదా, సహోదరిని కూడా ఒక ఆమెను పరిచయం చేయాలనుకుంటున్నాను. 4వ అధ్యాయం 5వ వచనంలో చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూస్తే, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారును ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహముకి మనం ఎలాగడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ ఒక ఆమె రాలా. ఇంకా ఈమె ఎలాంటి ఆమె? ఈమె గురించి ఏమంటా ఉన్నారట ఏమండి? ఈమె పాపాత్మురాలైన స్త్రీ. ఈమెకి అప్పటికే ఎంతమంది ఉన్నారు భర్తలు?
ఏమండి 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆ వాడుగాడు, అంటే 6గురితో సాంగత్యం చేస్తుంది, పాపం చేస్తుంది. సమరయ గ్రామంలో ఉంది. ఈ సమరయ గ్రామంలో ఏమి చేసే పని ఏంటంటే పాప వృత్తి చేస్తూ ఉంది, బహుశా పాపం పని చేస్తూ ఉంది. ఎలాంటి వారితో ఆమె సాంగత్యం చేస్తూ ఉందంటే పాపం. కాబట్టి పాపాత్మరాలుగా ఉంది కాబట్టి పగలు వాస్తవంగా మార్నింగ్ ఉదయం పూట తెచ్చుకోవాల్సిన మంచినీళ్ళు ఏం చేస్తుంది, మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది బావి దగ్గరికి. అందరూ చూడకూడదని మిట్ట మధ్యాహ్నం, మనందరికీ తెలిసిన సంగతే కదా, సమరయ స్త్రీ గురించి ఎన్నోసార్లు మనం విన్నదే. అయితే ఈ కొరకు కూడా యేసు ప్రభు వారు ఏం చేశాడు, వెతకని ఏం కొరకు కూడా ఆయన చేశాడు, వెళ్ళాడు. ఏం వెతకలా, ఏం వెళ్తుంది దేని కొరకు, ఏం నీళ్ళ కోసం వెళ్తుంది. నీళ్ళ కోసం వెళ్ళేలేకే ఆల్రెడీ యేసు ప్రభు ఆ బావి దగ్గర కూర్చొని ఆమెతో ఏమన్నాడమ్మా, నీళ్ళకి వచ్చావా, దాహం కొంచెం నీళ్ళిమ్మా అంటే ఆమె వెంటనే గుర్తుపట్టింది. చూడండి ఆమె జ్ఞానం, ఆమె గుర్తుపట్టింది. సమరయుడు యూదుడువైన నీవు సమరయులైన నన్ను దాహం ఇమ్మని అడుగుచున్నావే అని అంటుంది. ఎలా అడుగుచున్నావు అంటుంది కదా. అయితే ఆయన ఏమన్నాడు చూడండి, అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో డైరెక్ట్గా చెప్పేశాడు. సనుగులు ఇలాంటివి లేవు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏం చక్కని మాట, దేవుని వరము నాకు దాహంగా ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. కాబట్టి నువ్వు నీ ఎదురుగున్న ఆయన నువ్వేం చేయాలా, నువ్వు గుర్తుపట్టావు. ఎట్లా గుర్తుపట్టావంటే ఈయన యూదుడని గుర్తుపెట్టావు, కానీ ఈయన రక్షకుడని గుర్తుపట్టలా. కాబట్టి నువ్వు ఎరిగి ఉంటే ఇంకేం చేయవు అంటున్నాడు. అమ్మా, దాహం నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతావు అంటున్నాడు. అయితే నేను ఏమిస్తాను అని అన్నాడంటే జీవజలం ఇస్తాను అంటున్నాడు కదా. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి లోతైంది, ఇది ఎలాగా సాధ్యం అంటుంది కదా. ఆమె నీళ్ళు గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నది. ఆ తర్వాత ఆమె యెరూషలేము దేవాలయం గురించి ఒక కాలం వచ్చిందని తెలుసు అని దేవుని గురించిన సంగతులు ఆమె విన్నది. ఆమెకు తెలియదేం కాదు, ఆమెకి దేవుని గురించి సంగతులు తెలుసు. ఒక కాలం వస్తుంది మెస్సయ్య వస్తాడని, ఒక కాలం వస్తుంది ఆరాధన చేస్తామని, ఒక కాలం వస్తుంది ఆరాధనలో ప్రాముఖ్యమైన ఆయన ఏమండి ఆ ఆత్మ అయిన దేవుడిని ఎలాగ ఆరాధించాలో ఇక్కడ రాయబడింది కదా. వీళ్ళ సందర్భంలోనే ఉండేది. యోహాను సువార్త 4:24 ఉంటుంది కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే సంగతి ఏమో తెలుసు. మరి రారు క్రైస్తవులు అనబడిన నీకు నాకు చాలామందికి ఏమో తెలిసిన జ్ఞానం లేదు. ఉంటే మనం ఎందుకు విగ్రహాల జోలికి వెళ్ళి విగ్రహాలను పూజ చేస్తాం, మనం ఎందుకు ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం, మనం ఎందుకు సాంబ్రాణులు వెలిగిస్తాం, మనం ఎందుకు కొబ్బరికాయలు కొడతాం, మనం ఎందుకు ఆచారాలు చేస్తాం. ఒక సమరయ స్త్రీ అప్పటికే 5 భర్తలు ఉన్నారు, ఉన్నవాడు వాడు కాడు అని డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. చనుకుట్లా నీలాగా నాలాగా దాచుకోవట్లా తన చీకటి బ్రతుకుని యేసు ప్రభు ముందు వెల్లడి చేసేసింది. ఆయన వెల్లడి చేసినప్పుడు ఒప్పుకుంది. ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే ఆయన ఆమెకు గొప్ప అవకాశం ఇచ్చాడు, ఆమె జీవితాన్ని మార్చాడు. ఏ కుండ పాపపు కుండతో వచ్చి తన దాహం తీర్చుకోవడం కొరకు నీరు చేతికెళ్ళడం కోసం వచ్చిందో ఆమె, అయ్యా నువ్వు సత్యమే చెప్పావని చెప్పేసి తన కుండని విడిచిపెట్టి ఆమె రక్షించబడి ఆమె దాహం తీర్చబడి ఆమె ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటా గ్రామంలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు నేను కనుగొన్నాడు, ఈయన క్రీస్తు కాడా అంటుంది. సోదరి, ఆయన వెతకలేదు, ఆమె వెతకలేదు, కానీ ఆయన ఏమయ్యాడు, ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె జీవితాన్ని మార్చిన దేవుడు. ఇదిగో నీవు దేన్ని వెతుకుతున్నావు? సౌలైతే పాత నిబంధనలో కీషు కుమారుడు అన్న సౌలైతే గాడిదలు వెతుకుతూ ఉన్నాడు. నీవే వెతుకుతున్నావు. యువతకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం కదండి. కృపద్వార రోమపత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం ఎలా రక్షించబడ్డామో చూసి నేను ముగిస్తానండి. అలాగైతే 11వ అధ్యాయం 1వ వచనం నుంచి అలాగనే నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లను రాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతతి అందలి బెన్యామీను గోత్రం నుండి పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలకు దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చి భాగములో లేఖంలో చెప్పినది మీరు ఎరుగురా.
వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయి చూచుతున్న వారు అని ఇశ్రాయేలీయులను గురించి విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుతున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది అని మనం చూస్తే, బయలుకు మోకాళ్ళునిన 7,000 మంది పురుషులు నేను శేషముగా ఉంచుకున్నాను. ఏలియా అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. కాదు ఏలియా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు పొగుడుకుంటా నా బిడ్డలైన ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నావు, కించపరుస్తున్నావు. కాదు, నేను బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషంగా మిగిలించుకున్నామా. ఆ శేషంలో నీవున్నావా? ఆయన పిలుపులో నీవున్నావా? ఆయన రక్షణ భాగ్య పొందుకునే గుంపులో నీవున్నావా? పరలోకం చేరే ఆ గొప్ప గుంపులో ప్రభుతో సహవాసం పొందే ఆ గొప్ప భాగ్యం నీవు పొందుకున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కీషు కుమారుడైన సౌలైతే గాడిదలు వెతకడానికి వెళ్ళిన సౌలుకు దేవుడు గొప్ప అవకాశం ఇస్తే దాన్ని కోల్పోయాడు కదండి. అట్లయితే యేసు ప్రభువుని వెదకని సౌలు కదా, పౌలుగా మార్చబడిన సౌలుని దేవుడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనంగా ఏర్పాటు చేసుకున్న దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు కదా. గొర్రెల కాపరులు వాళ్ళు పొలంలో ఉండి, అంటే అజ్ఞానులు, జ్ఞానం లేని వారు పొలంలో ఉండి భయపడిపోతున్న వారి దగ్గరికి భయపడద్దు అని చెప్పి వాళ్ళకి ప్రభువుని స్తుతించే భాగ్యాన్ని, దేవుని గురించి వార్తను వాళ్ళు అందుకున్నారు, దేవుని స్తుతించారు. అజ్ఞానంతో వెళ్ళిన ఆ యొక్క జ్ఞానులు కూడా దేవుడు తన కృప ద్వారా ఏం చేశారు, ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు కదా. మాత్రమేగా చివరిగా మనం చూసినట్లయితే సమరయ్య స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఆయన మార్చుకొని బాగు చేసిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు నీవే పరిస్థితిలో ఉన్నా, నేను ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన దినమెల్లా తన చేతులు జాసి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఆ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా పాపినైనా నన్ను కరుణించమని నీవు అడిగితే ఆయన మార్చి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. సమరస్య స్త్రీని మార్చిన దేవుడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, ఆ గొర్రెలు కాసుకునే ఆ యొక్క గొర్రెల కాపరులకి గొప్ప బహుమానం ఇచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన సహాయాన్ని మనకు అందించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. తల్ల వంచండి.